నమస్తే. సోరియాసిస్ అనేసి ఒక రోగం ఉంటది. సోరియాసిస్ రోగంలో ఏమైతది, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీంట్లో బాగా మీకు దద్దుర్లు లాంటివి అయితాయి బాడీలో మొత్తం. దద్దుర్లు కొందరికైతాయి. మళ్ళా దీంట్లో గూడా రకాలుంటాయి. అయితే కొందరికి మొత్తం బాడీ ఇచ్చింగ్ అయితది. ఈళ్ళు ఏంది, ఇప్పుడు వేరే దాంట్లో వాడితే చాలా గట్టిగా ఇస్తారు మందులు. ఆ మందులు వల్ల బాడీ డ్యామేజ్ అయితది. బాడీ డ్యామేజ్ అవ్వడం సరే. దాంతో పాటు వీళ్ళకి ఏం చెప్తారు? మీకు ఇది లైఫ్‌లో తగ్గదు. మీకు ఇది లైఫ్‌లో తగ్గదు. మీరు రెగ్యులర్‌లీ ఇవి వాడుతూనే ఉండాలి మందులింకా. మీకు లైఫ్‌లో తగ్గదు ఒకసారొస్తే అనేసి అంటారు. అండ్ చలికాలంలో ఇంకా ఎక్కువైతది కొందరికి. చలికాలంలో ఇంకా ఎక్కువైతది. అయితే ఇట్లనే ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండే. ఆ పేషెంట్‌కి తలపైన సోరియాసిస్ ఉంది. తలపైన ఏముంది? సోరియాసిస్ ఉంది. మళ్ళా ఛాతీ మొత్తం ఈడికెళ్ళి ఈడ వరకు బటక్స్ మీద కూడా సోరియాసిస్ ఉంది. ఇట్లా సోరియాసిస్‌లా ఇట్లా టీ షర్ట్ ఇప్పిండనుకోండి పేషెంట్, ఇది మొత్తం ఎక్కడెక్కడైతే లీజన్స్ ఉంటాయి అది మొత్తం పౌడర్ పడుతుంది మొత్తం జమీన్ మీద. ఈ పేషెంట్‌కి కూడా అట్లా ఉండే. జస్ట్ ఇట్లా ఇట్లా చేస్తే అందరు డాండ్రఫ్ అనుకుంటారు కదా, డాండ్రఫ్ కాదు. సోరియాసిస్‌లో కూడా ఫ్లేక్స్ ఫామ్ అవుతాయి. సోరియాసిస్‌లో కూడా ఫ్లేక్స్ ఫామ్ అవుతాయి. మొత్తం పడుతుంది కిందికి. మన దగ్గర వచ్చి డాక్టర్ సాబ్ నాకు అసలు జీవితంలో ఇంకా బతకాలి అనేది లేదు, చచ్చిపోతా నేను అట్లా అయిపోయింది. ఎందుకంటే మొత్తం రోజు ఏడికి పోయినా, ఇప్పుడు హోటల్కి పోయినా వాళ్ళు ఒకరోజు ఉంటాం హోటల్లో, మార్కెటింగ్ జాబ్ ఉంది ఆయనది. ఒకరోజు ఉంటారు హోటల్లో. ఏమవుతుంది, అవి మొత్తం సోరియాసిస్ బయటికి వస్తే రక్తం మొత్తం తగులుతుంది బెడ్షీట్లకు. అన్ని హోటల్లో చూడండి ఎక్కువ వైట్ బెడ్షీట్లే వాడతారు. అరే సార్ మీ వల్ల మా బెడ్షీట్లు ఖరాబ్ అయినాయి కదా, వాళ్ళతోటి మళ్ళీ ఒక పంచాయత్, ఒక లొల్లి, నాకు బతకాలనేసి లేదు అని అంటారు. ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. మొత్తం బాడీ అట్లనే ఉంది లీజన్స్ తోటి. ఇంకా చలికాలంలో ఎక్కువవుతుంది. దీంతో నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఈ చలికాలంలో ఎక్కువ ఉంటుంది అనేసి అంటారు కదా, ఎందుకు అవుతుంది చలికాలంలో ఎక్కువ? ఎందుకు అవుతుందంటే, ఎప్పుడైతే సమ్మర్ ఉంటుంది, ఎప్పుడైతే ఎండ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు మాయిశ్చర్ ఉంటుంది అట్మాస్ఫియర్లో. మాయిశ్చర్ ఉంటుంది అట్మాస్ఫియర్లో, ప్లస్ మన బాడీ కూడా మాయిశ్చర్ రిలీజ్ చేస్తుంది. అది బ్యాలెన్స్ అయిపోతుంది. బయటికి వెళ్ళి కూడా మాయిశ్చర్ ఉంది, బాడీ మీద కూడా మాయిశ్చర్ ఉంది. మాయిశ్చర్ ఉంటే ఏమవుతుంది, స్కిన్ రోగాలు జర మాయిస్ట్ ఉంటాయి. మాయిస్ట్ ఉంటే ఇచ్చింగ్ తక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు చలికాలం వచ్చింది. చలికాలం వచ్చిందంటే బయట వాతావరణం డ్రై అయిపోతుంది మొత్తం. చల్లగా అయిపోతే కూడా డ్రై అవుతుంది. డ్రై అయ్యి మీ స్కిన్ కూడా డ్రై అవుతుంది. ఆస్మోసిస్ అనేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏదైతే ఆస్మోసిస్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మీ స్కిన్, అట్మాస్ఫియర్ రెండు డ్రై ఉండడం వల్ల అవి టైట్ అవుతాయి. లీజన్స్ టైట్ అయ్యి జర గట్టిగా అయ్యి అవే గుచ్చుతాయి. గుచ్చి నరాలు ఏవైతే ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, అవి యాక్టివేట్ అయ్యి అరే గుచ్చి 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 ఏం చేస్తాయి, గోకుడు స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ గోక్కోవడం, ఇక్కడ గోక్కోవడం, మొత్తం గోక్కోవడం అవుతుంది. దానివల్ల ఇంకా చలికాలంలో ఎక్కువవుతుంది. ఈ పేషెంట్కి కూడా అట్లనే ఉంటాయి. సోరియాసిస్ ఒక్కసారి వస్తే తగ్గదు అనేసి పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పిండ్రు. నువ్వు ఏ మందు వాడు లోకంలో నీకు తగ్గదు అనేసి చెప్పిండ్రు. ఆయనకి ఎట్లుండాలి పేషెంట్కి, అరే తగ్గనే తగ్గదు. ఇప్పుడు మనం దేవుళ్ళం అయితే కాదు కదా, అవునా కాదా? మనం ప్రయత్నిస్తాం. మనకు అడిగిండ్రు తగ్గుతుందా లేదా, మనం ఏం చెప్పినాం, తగ్గదు. తగ్గుతుందా ఏం చెప్పలేదు. మందులు ఇస్తాము, మీరే చెప్పండి ఎట్లుంటుంది. మనం మాట్లాడద్దు, మందే మాట్లాడాలి మనది. మనం ఇచ్చినాము హోమియోపతి వైద్యం ఇస్తే భగవంతుడి దయ వల్ల ఆయనకు సోరియాసిస్ పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా ఈ రోజు వరకు మళ్ళీ రాలేదు సోరియాసిస్. అట్లా ఉంటుంది సోరియాసిస్. ఆయన మనకు వచ్చి చెప్పిండ్రు, నాకైతే డాక్టర్లు చెప్పిండ్రు నువ్వు లోకంలో ఏ మందు వాడినా నీకు తగ్గదు. అట్లెట్లా తగ్గింది సార్ అంటే, మళ్ళీ హోమియోపతి మహిమ అది, అట్లా తగ్గుతుంది. అయితే మీకు డ్రై అవుతుంది స్కిన్, మీరేం చేయాలి? మీరేం చేయాలంటే మీరు ఒక నెయ్యి బాటిల్ తీసుకోండి. దాంట్లో ఒక 5 చిటికెడుగులు పసుపు వేయండి, కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు రోజు మీరు ఆ క్రీమ్లు, ఈ క్రీమ్లు, అమెరికా క్రీమ్, లండన్ క్రీమ్ ఆడికెళ్ళి తెప్పించుకోడు 10,000, 8,000, 6,000, 15,000, ఇవన్నీ వద్దు. ఇది ఆవు నెయ్యి, దాంట్లో కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకొని పెట్టుకున్నారు కదా, అది రోజు శరీరానికి పెట్టుకోండి. అది మీ స్కిన్ని మాయిస్ట్ పెడుతుంది.
బై ఛాన్స్ సోరియాసిస్ ఉంది, ఎగ్జిమా ఉంది, ఇట్లా లోకంలో తగ్గలేని ఆ, ఇట్లా రోగాలు ఉన్నాయని చెప్తారు కదా, అవి తగ్గాలి అంటే హోమియోపతి వైద్యం వాడండి, పూర్తిగా మీకు తగ్గుతుంది భగవంతుడి దయతోటి. ఓకే, నమస్తే.